ఇది ఫేజ్ 6 పెదకొండూరు కావలి దగ్గర పెదకొండూరు వెంచర్కి వచ్చాము. ఇది కరెక్ట్గా రేపు డిసెంబర్ 25వ తారీఖుకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. మొక్క స్టార్ట్ చేసి 18 నెలలు అయింది. అంటే దాదాపు 24 నెలలు కూడా అవ్వలేదు. అంటే ఏ విధంగా చెట్టు హార్డ్వుడ్ ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఎక్సలెంట్ గ్రోత్ వచ్చిందండి. అంటే ఇక్కడ సాయిల్కి ఈ రెడ్ శాండిల్ సూటబుల్ అనమాట. ఇది 110 ఎకరాలు చాలా సునాయాసంగా అయిపోయింది. ఫస్ట్ దూరం అన్నారు, కానీ ఈ వెంచర్లో ఫ్లాట్ కొందామన్నా లేదు. కానీ కొనుక్కోని వాళ్ళు చాలా దురదృష్టవంతులండి, కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలా ఏంటంటే ఇవాళ హైవేకి 800 మీటర్లు ఈ వెంచరు. అలా ఏంటంటే రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా కోటీశ్వర్లు అవుతారని ఈ వెంచర్ ఇదే ఉదాహరణ. అంటే ఎలాంటి కస్టమర్స్ అయినా సరే ఈ వెంచర్ మోడల్గా చూసి న్యూగా కొత్త వెంచర్స్లో వచ్చేది ఆన్ పేపర్ మీద అయిపోతుంది. కాబట్టి అలా ప్రతి వెంచర్ కూడా మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి వెంచర్ కూడా ఈ విధంగానే తయారవుతుంది. అలా ఏంటంటే ఇప్పుడు మీ ఇందులో ఉందా అని అడుగుతారు చూసిన వాళ్ళు, కానీ అమ్మేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇదే ఈ వెంచర్ తయారైనట్టు రేపు రాబోయే రోజుల్లో ప్రతి వెంచర్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి కొత్త వెంచర్ వచ్చేటప్పటికి మన ఫేజ్ 6 16వ వెంచరు తేగచర్ల. అలా ఏంటంటే అక్కడ వెంచర్కి వెళ్ళేటప్పుడు మేము ఇక్కడ ఆగి ఈ వెంచర్ విజిట్ చేస్తాము. మీరు కూడా కొత్త వెంచర్లో బుక్ చేసుకుని దీనికి మించిన స్థాయిలో అది ఇప్పుడు వచ్చే వెంచర్స్, అలాగే దీనికి మించిన గ్రోత్ వస్తుంది. ప్రతి కస్టమర్స్ కూడా ముందుకి వచ్చి మార్కెటింగ్ మిత్రులు ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ మిత్రులు కూడా కొత్త దాంట్లో బుకింగ్ చేసుకుని అదేవిధంగా కొత్త వెంచర్లో బుక్ చేసుకుని టీమ్స్ ద్వారా మంచి బిజినెస్ బాగా గ్రోత్ అయ్యే విధంగా మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా జై హింద్, జై ఎన్ఎస్పి.